ఇంకా వాడికి భయపడుతున్నారా? పట్టి 4 పీకి ఈడ్చుకు రావాల్సింది కదా. ఈయనకేం చెప్తాడు, తన్నులు తినేది మనమేగా. ఏం లేదు సార్, ఏం లేదు. వదిలేవయ్యా, ఆడొక్కడే ఊపితే ఏం జరుగుద్ది? అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం? అందులో మనకి రాబడ వస్తుంది, వాళ్లే కష్టాల్లో ఉన్నారు. మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి. ఒక్కడు ఇవ్వకపోయినా కూడా అందరికీ మనమంటే ఉన్న భయం పోతుంది. అది జరగనివ్వకూడదు. రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి. రే, నేను జైలుకి వెళ్ళక ముందు చైన్స్ కాస్త వెయిట్గా ఉన్నట్టు అనిపించేవి, ఇప్పుడేంట్రా ఇంత లైట్గా ఉన్నాయి? ఈయన వేసుకుని తిరిగాడనా? వేసుకొని తిరిగావా? ఇంట్లో వేసుకొని తిరిగాను మరి. ఈ తెలుగు నేలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడివి నువ్వు అక్కడవే. అన్నా, ఎవరు వచ్చావు చూడు. ఏయ్, ఏంటయ్యా మన మారి ఆటో నడుపుతున్నాడా? ఏంటో ఈ ఏరియాకు వచ్చి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి మామూలు అడిగితే ఇవ్వనన్నావట ఏంటి? ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గేసుకొని వచ్చారు బండిని? ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే. ఉండకూడదు, కింద పడేరా దమ్ము. రేయ్ వేయిరా. మరి మరి సార్ ఇక ఏ గొడవలకి రాడు సార్. ఏంట్రా జారుకుందాం అనుకున్నారా? నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. వదిలేండి సార్, కొట్టండి సార్. చాలు ఆపండి. రేయ్, ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? వెంటనే నీ పావురాల్ని తీసుకుని పారిపోయి బతికిపో, లేకపోతే చచ్చినట్టు ఇక్కడే పడుండు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి నిన్ను చితక్కొట్టి వెళ్తాను. ఇక మీద నువ్వేరా నా పంచింగ్ బ్యాగు. సిగరెట్ ఎవరా? అదేంటే ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు డ్యూటీలో ఉండగా వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడి పొగరు. యూనిఫామ్ తీసుకొచ్చి నిలవడం మనం. ఇక చేతులు కట్టుకోవటం మా వల్ల కదా వారి. నువ్వు అని ఒక మాట చెప్పు, వాడి సంగతి మేము చూసుకుంటాం. ముందు వేలన్న రిలీజ్ చేయించాలరా. ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలను రిలీజ్ చేస్తాడు. వదలండియా, వదలండి. మరి నాకేం తెలియదు, మరి వాడేంటో తెలియక హెల్ప్ చేశాను. అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను అతని మనిషిని కాదు. వాడిని లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా, చెప్పు. అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. మరి అట్నా నువ్వు చెప్పకపోతే నీ ప్రాణం అయిపోతుంది, పర్వాలేదా? చెప్పబోయా. వాళ్ళ లారీలు వచ్చే రూట్లేవి నాకు తెలియదు మరి, కానీ ఒక మ్యాటర్ తెలుసు. మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు. వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు. కస్టమ్స్ ఆఫీసర్లో ఉన్నారు, బాగా ఇరుక్కున్నాం. సార్, వి గాట్ ఇట్ సార్. అంటే ఏంటి? దొంగలు దొరికానా? షిట్, ఓపెన్ ద డోర్. వెరీ హెల్. హెల్లమ్మా, బుల్షిట్. హలో సార్, స్టేషన్ ప్రెస్ మీడియా వచ్చారు. మీరేమైనా రమ్మని చెప్పారా? ఏంటి ప్రెస్సా?
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఇస్తాం. ఎంక్వైరీ జరుగుతోంది. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? అరే రే అర్జున్ సార్ వచ్చేసారు. పట్టుకోండి ఆయన పట్టుకోండి. ఫోటో తీసుకోండి అమ్మా. ఏవేవో చేసేసి ఏవీ తెలియనట్టు వస్తున్నారు చూసారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ అర్జున్ సార్. మా పని అంతా మీరే చేసేస్తారు. ఇంకా ఏమేం చేస్తారు సార్? అబ్బో చాలా చేస్తారు సార్. కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే కనిపెడతాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇదంతా మీ పనే కదా సార్. గ్రేట్ సార్ మీరు. ఏంటి? ఉదయం నేను వచ్చి చూసేసరికి ఎర్ర చందనపు దొంగలు, స్మగ్లింగ్ కుర్రాళ్ళు వరండాలో ఉన్నారు సార్. సరే అలవాటు ప్రకారం మీరే పట్టుకుని ఉంటారని నేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సార్. నీకేమైనా బుద్ధి ఉందా? సార్ ఎటు చూడండి. ఏయ్, నేను పట్టుకోలేదయ్యా, వేరే ఎవరు పట్టుకుని ఉంటారు? ఎలా సార్ ఎప్పుడు మీరే కరెక్ట్ గా పట్టుకుంటున్నారు? ఇలాంటి సార్ మీరు కదా మరి ప్రతిసారి ఈయనే కరెక్ట్ గా పట్టుకుంటే నాకెందుకో ఈయనే ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అరచి ఆయన చాలా మంచోడరా. ఏంట్రా మన సరుకు మన స్టేషన్ కే వచ్చిందని చూస్తున్నారా? మీ మనుషులే మీ కంట్రోల్లో లేరు ఆఫీసర్. దీనివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఎర్రచందనాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఎవరైనా వాళ్ళకి ప్రసక్తే లేదు. ఏ ఒక్కరు పట్టించుకోలేదు. సరుకు మాత్రమే దొరకలేదు ఆఫీసర్, సరుకుతో పాటు మీ మనిషి దొరికాడు. గట్టిగా పీకితే 4 నిజాలు చెప్పాడు. ఆ నిజాలని రెవెన్యూ ఆఫీసర్ కి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. చెప్తే మీ పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. ఇక్కడ పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు. రే ఈ దోమే కదరా నేను నిద్రపోతుంటే నన్ను కుట్టేసి పారిపోయింది. నేను నీకేం చెప్పాను? ఏదో ఒక రోజు నాకు దొరికే ఉంటే పట్టును కొడితే టక్కును చేస్తావని చెప్పానా లేదా? పోయింది మరి కదా. నీకేం కావాలి? వేళ నన్ను రిలీజ్ చేయి. అదలా సాక్ష్యాలతో అరెస్ట్ చేశాం. సార్ ఏంటి సార్ మీకు నేర్పించాలా సార్ ఏదో పనులు? మీ వాళ్ళలో ఎవడో ఒకరిని సరెండర్ అవ్వమని అరెస్ట్ చేసి వేళను వదిలేసేయండి సార్, లేదంటే సన్నాసే. ప్రజెంట్ సార్. ఏం లేదు ఉన్నావా అని చూసాను సార్. ఎలా సార్ సూపర్ గా పట్టుకున్నాడు సార్. సార్ మీరు వచ్చిన తర్వాత సార్ మా ఏరియా చాలా బాగుంది. మెల్లగా అడగండి అయ్యా, సార్ అందరికీ సమాధానం చెప్తారు సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను పోలీస్ ఆఫీసర్. జరగండి జరగండి జరగండి. వేలును రిలీజ్ చేయాలా? అటువంటి పని చేయొద్దయ్యా. నువ్వు ముందు నుంచే శత్రువే, కానీ నేను తనతో ఉండి మోసం చేశాను. నా మీద చాలా కోపంగా ఉంటాడు. అంతేగా సార్, వేలు బయటకు వచ్చాడంటే మారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. దానికి నేనేం చేయనయ్యా? నన్ను లోపలికి వెళ్ళమంటావా? మీ వాడే తిన్నగా వెళ్ళి వాడి చేతిలో ఇరుక్కున్నాడు. మిమ్మల్ని చేయమన్నది ఈ ఒక్క పనే, అది చేయలేకపోయారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఊరికే టెన్షన్ అవ్వద్దు, దొరికిపోతే అందరం లోపలికి వెళ్ళిపోతాం. అందుకేనయ్యా చెప్తున్నాను, వేలుని రిలీజ్ చేసి తీరాలి. వేలు జైలుకి వెళ్ళాక అతనుకున్న పొలిటికల్ సపోర్ట్ అంతా పోయింది కదా. ఇప్పుడు బయటకు వచ్చిన వాడొక్కడు పోలీసోడి మీద చేయి చేసుకోలేడు. వదిలే చూద్దాం. నువ్వు పోలీస్ ఓకే, మమ్మల్ని టార్గెట్ చేస్తే అది మీ కర్మ. ఏంటి సార్ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు? ఏయ్, ఇప్పుడు కూడా ఇరుక్కుంది మీ వాడే. మిమ్మల్ని ఇరికించి నేను తప్పుకోగలను తెలుసుగా. నేను అలా చేయనందుకు సంతోషించండి. ఇక మీద నా సరుకుని సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేయండి. ఏంటనా ఇలా మాట్లాడుతున్నాడు?